అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అనుబంధాలకు అర్థం ఏమిటి? రచన మాదిరెడ్డి సులోచన గారు. ఆంధ్రప్రభ 1981లో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. మావారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆయన ఇంటికి రావడం, డ్యూటీకి వెళ్ళడానికి వేళాపాళా ఉండదు. సాధారణంగా వెళ్ళడం సమయానికే వెళ్తారు, కానీ రావడం మాత్రం ఊహించలేం. ఈరోజు దీపావళి పండగ. త్వరగా వచ్చేస్తారనుకున్నాను. 10 దాటినా ఇల్లు చేరలేదు. ట్వింకీ వారి కోసం చూసి నిద్రపోయింది. బాబీ అమ్మ దగ్గర ఉన్నాడు. ఒక్కదానికి విసిగేసింది. ఆకలేస్తోంది. పండగ రోజు అయినా కలిసి తిందాము అని అనుకున్నాను. ఆవలిస్తూ కుర్చీలోకి ఒరిగాను. జావా ఆగిన చప్పుడైంది. ఉత్సాహంగా లేచి తలుపు తీశాను. ఆయన గారు కిళ్ళి నములుతున్నారు. సారీ శాంతి, నువ్వు భాస్కర్ ఇంటి దగ్గర ఉంటావు అనుకున్నాను, అందుకే అక్కడికి వెళ్ళి వస్తున్నాను అన్నారు. ఎందుకో వెళ్ళాలని అనిపించలేదు అన్నాను. ఆయన రాగానే తలుపు వేసి, వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారు సుమా అన్నారు బూట్లు విప్పుకుంటూ. మీరు భోంచేస్తారా అన్నాను. భాస్కర్ పద్మ భోజనం చెయ్యందే వదులుతారా? నీకు కూడా చీర కొన్నాడు భాస్కర్ అన్నారు ఆయన. అలాగా అన్నాను. నా కళ్ళ ముందు వెలిసిపోయిన వాయిల్ చీర కట్టుకొని ఒదిగి దీనంగా చూసే భారతికి అనిపించింది. నువ్వు భోజనం చేయలేదు కదూ, అయితే వడ్డించేయి, కంపెనీ ఇస్తాను అన్నారు ఆయన. వద్దులేండి, తినొస్తాను అన్నాను. ఆయనకు మొహమాటం చాలా ఉంటుంది. కడుపు నొప్పని బాధపడతారు. పోనీ స్వీట్ ఇవ్వు అన్నారు. నేను భోజనం చేస్తూ ఉంటే కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నారు. పండుగ రోజు నేను ఏనాడు కొత్త బట్టలు కట్టుకోను. ఉత్సాహం వెరకలేసే వయసులో పేదరికం అయితేనే, నిర్లక్ష్యం అయితేనే మా ఇంట్లో ఏ పండగ జరిగేది కాదు. నోరు తెరిచి అడిగినా ఆప్యాయంగా ఆర్తిగా నచ్చజెప్పలేదు మా అమ్మ. పోతూ పోతూ ఈ శనిగాళ్లను నా గండాన వేసిపోయాడు అంటూ చచ్చి స్వర్గానమున్న మా నాన్నని తిట్టేది అమ్మ. దాంతో పండగ సంబరం కొండెక్కేది. కట్నాలు లేకపోయినా నన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు శ్రీధర్. ఆయన నేను కావాలన్నది ఏదీ వద్దనరు. అయినా అడిగే ఉత్సాహం లేదు. పిల్లలకి వేసి ఊరుకుంటాను. నీ కంపెనీకని నేను వస్తే మౌనంగా ఆలోచిస్తావేంటి? రచయిత్రని అయిపోదామనే అన్నారు ఆయన. చూడండి, రచయిత్రులంతా ఎప్పుడు ఆలోచిస్తారనే కార్టూనిస్టుల పైత్యం ఆరగించకండి అన్నాను. కోపం వచ్చేసిందే. నవ్వి నాకిష్టమైన పచ్చడి వడ్డించేశారు. నేను నవ్వేశాను. ఇద్దరం స్వీట్ తిన్నాం. అలసటగా ఉందేమో ట్వింకిల్ పక్కన పడుకొని నిద్రపోయారు. నేను తలుపులన్నీ చూసుకుని వస్తుంటే ఫోన్ వచ్చింది. క్షణం నా గుండె కొట్టుకుంది. అయినా ఎత్తాను. హలో, ఎవరు? భాస్కర్ అన్నయ్యా. థ్యాంక్స్, పని ఉంది. చీరలు ఎందుకు? అభిమానం చాలు అన్నాను. అంత నిష్ఠూరమాడి రేపు వచ్చి భోజనం చేసి చీర కట్టుకొని వెళ్ళమన్నాడు. మంచిది అన్నాను పొడిగా. నిజంగా భాస్కర్ గారి స్నేహం ఒక అపురూపమైన వరం లాంటిది. నా వివాహం అయ్యాక శ్రీధర్ ఫ్రెండ్స్ క్లబ్కు రమ్మన్నారు. క్లబ్బులు షికార్లు ఎందుకు అన్నాను కాస్త జంకుతూ. అక్కడంతా బాగా తెలిసినవారు, నాగరికులు ఉంటారేమో అని. క్లబ్ అంటే నీకు సదభిప్రాయం లేనట్టుంది శాంతి. మా ఫ్రెండ్స్ క్లబ్లో స్త్రీల విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ కుట్లు, అల్లికలు, ఆట పాటలే కాకుండా వర్కింగ్ విమెన్ కోసం ఒక క్రష్, ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి అన్నారు. ఆయన కూడా వెళ్ళాను. నాకు ఫ్రెండ్స్ క్లబ్ ఎంతగానో నచ్చింది. కాలక్షేపమే కాకుండా కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారేమో అని అనిపించింది. ఆ క్రష్లో పిల్లలను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. అలా వెళ్తూ వెళ్తూ క్రష్లో యాక్టివ్ మెంబర్గా మారాను. అక్కడే నాకు భాస్కర్, అతని శ్రీమతి పద్మతో పరిచయమైంది. భాస్కర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతనికి సంబంధం లేని సేవా సంస్థ లేదు అన్నారు అందరూ. ఒకసారి మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అతడిని ఆహ్వానించాను. అతను మా కార్యకలాపాలు చూసి చాలా మెచ్చుకున్నారు. మా పద్మ లేడీస్ క్లబ్కు వెన్నెముక్క మీరని చెప్తే నమ్మలేదమ్మా. యు ఆర్ సూపర్బ్ అంటూ భాస్కర్ పొగడడం, ఆ తర్వాత ఆవిడ పరిచయం, ఆవిడ మాటలు కొట్టివేశాను. మీ ఆయన పోలీస్ ఆఫీసరు చాలదా అన్నారు. ఇద్దరం స్నేహంగా ఉన్నా ఓర్వలేరు ఈ జనం అనుకున్నాను. క్లబ్లో నా మాటకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది.
దానికి కారణం అన్నయ్య ఇచ్చే చందాలు కూడానని నేను ఊహించాను. బేబీ కేర్ సెంటర్కి ఆయా కావాలని వారపత్రికలో అడ్వర్టైజ్మెంట్ వేశాము. చాలామందే వచ్చారు. అక్కడ పనిచేయడానికి కావాల్సిన విద్యార్హతలు కాదు, సహనము, శాంతము, పిల్లలకు మంచి ఇవ్వగల ప్రేమ హృదయము. మీ పేరు? భారతి. చటుక్కన తలెత్తాను. ఆ కంఠం మృదు మధురంగా, అత్యంత కోమలంగా ఉంది. ఎవరై ఉంటారబ్బా? చిరుగులు పట్టిన పట్టుచీర భుజాల నిండుగా కప్పుకుంది. ఆవిడ నీ ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ చూశాను? నాకు గుర్తుకు రాలేదు. మీరు లోగడ ఎక్కడైనా పనిచేశారా అన్నాను. ఆమె అయోమయంగా చూసింది. మరుక్షణం చిన్నగా నవ్వింది. ఆ నవ్వు నాకు చిరపరిచితమైనట్టుంది. లేదు, మీరు ఎందుకు అడిగారో నాకు తెలుసు. ఒకసారి మనం భాస్కర్ గారి ఇంట్లో కలుసుకున్నాం అన్నది. అవును, ఆమె చెప్పింది నిజమే. ఒకరోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి బయట వరండాలో 5-6 స్త్రీలు కూర్చుని ఉన్నారు. చివరిగా భారతి కూర్చుని ఉంది. శాంతిమతి గారు, నాకు ఈ ఉద్యోగం ఇచ్చారంటే 3 ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారు అన్నదామె స్వచ్ఛంగా. ఆమె వాలకం, కట్టుకున్న పట్టుచీర చూస్తే బ్రతికి చెడినట్టుగా అనిపించింది. మీకు మరే ఆధారం లేదా? లేదమ్మా, మాది ప్రేమ వివాహం. అటు అత్తింటికి పుట్టింటికి దూరం అయ్యాం. 2 పిల్లలు పుట్టగానే ఆయన పోయారు. ఆనాటి నుంచి ఉద్యోగ అన్వేషణలో తిరుగుతూనే ఉన్నాను అని అంది. ఆమె కంఠంలోని మృదుత్వానికి కరిగిపోయాను. ఆమెలోని సంస్కారానికి ముగ్ధురాలనే అయ్యాను. మేమిచ్చేది చాలా తక్కువ, దాంతో మీ 3 పొట్టలు నిండుతాయని అనుకోను అన్నాను. ఏమీ లేని దానికంటే ఏదో కొంత ఉండడం నయం కదమ్మా. ఒక ఇంట్లో రొట్టెలు చేసి కాంపౌండ్ ఊడ్చినందుకు చిన్న గది ఇచ్చారు. మరో 2 ఇళ్లలో చపాతీలు చేస్తాను అన్నది. చపాతీలా? అవునమ్మా, మహారాష్ట్రీయులకు రొట్టెలే కావాలి. కిలో పిండి రోజు చేస్తే నెలకు 30 రూపాయలు ఇస్తారు అన్నది. అవన్నీ చేసుకొని పనికి రాగలవా? మీరు టైం చెప్పండి, ఆ సమయానికి వస్తాను అంది. నాకెందుకో భారత్ అంటే ఒక విధమైన గర్వం కలిగింది. ఆమెను అపాయింట్ చేశాను. 3 నెలలు గడిచాయి. ఒక్కనాడైనా భారతికి సంబంధించిన నింద, నిష్ఠూరాలు వినలేదు. నేను ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే పిల్లలను లాలించి ఆ కంఠం వినిపించేది. అప్పుడప్పుడు లాలిపాటలు వినిపించేవి. భారతి మంచి పాటగత్తె అని అర్థమైంది. అదే పాత పట్టు చీరలో వచ్చేది. 3వ నెలలో 2 వాయిల్ చీరలు కట్టుకుంది. నమస్కారం అండి. నమస్తే భారతి, బాగున్నావా? అంతే మా పరిచయం. ఒకరోజు నేను వచ్చేసరికి 2 మగపిల్లలు పిల్లల్ని ఆడిస్తున్నారు. ఒకడికి 6 ఏళ్ళు, మరొకడికి 8 ఏళ్ళు ఉండి ఉంటాయి. ముతక గుడ్డల్లో ముచ్చంలా మెరుస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆంటీ. మార్నింగ్. ఎవరు బాబు? ఇక్కడ పనిచేస్తారు చూడండి, భారతి గారు. ఆమె పిల్లలం అన్నారు. అదేంటి పిల్లలను మీరు ఆడిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాను. మా అమ్మ 2 రోజుల నుండి తీసుకొస్తున్నారమ్మా. మంగమ్మకు జలుబు చేసిందట, అది పిల్లలకు అంటుకుంటుందట అన్నారు. రమేష్, సురేష్ అంటూ భారతి వచ్చింది. ఏంటమ్మా? పెద్దవాడు అడిగాడు. ఆంటీని విసిగిచ్చొద్దు, మా అబ్బాయిలండి అన్నది వినయంగా. ఏంటి వీళ్ళు బడికి వెళ్ళరా? భారతి మొహంలో రంగులు మారాయి. వాళ్ళ నాన్నగారు బ్రతికుండగా ప్రైవేట్ బడిలో చేర్చాను. వాళ్ళు ఫీజులు, యూనిఫారాలు కుట్టించడం నాకు వీలు కాలేదు. వాళ్ళని బయటికి పంపించేశారమ్మా. వచ్చే ఏడు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తానమ్మా అన్నది వినయంగా. రమేష్, నీకు మార్కులు ఎలా వచ్చాయిరా? క్యాజువల్గా అడిగాను. అన్నిట్లో 90-80 వచ్చాయండి. ఒక హిందీలో మాత్రం పుస్తకం లేక 50 వచ్చాయి అన్నాడు దిగులుగా. నా గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. మార్కులు వచ్చినా చదవలేని దురదృష్టం. చూడు భారతి, భాస్కర్ గారు తెలుసు కదా, వారు ఇలాంటి వాటికి చాలా సహాయం చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి విషయం చెప్పు. కాదన్నరు అన్నాను. భారతి వేదాంతిలా నవ్వింది. అంతా మీలా సేవాభావంతో చేయరు శాంతిమతి గారు. వారికి పేపర్లో ఫోటో పడాలి, పబ్లిసిటీ రావాలి, తామిచ్చే ప్రతి రూపాయికి చప్పట్లు మ్రోగాలి. భారతి, కోపంగా అరిచాను. క్షమించండి శాంతిమతి గారు, హద్దు మీరి మాట్లాడాను. కష్టాలు మనిషిని కాల్చి సమస్యలను అన్ని వైపులా చూపిస్తాయి. మీరు మనుషుల్ని ఒక కోణంలోంచే దర్శించారు అని వెళ్ళిపోయింది. ఒక చీర ఖరీదు పెడితే ఆ 2 పిల్లల ఫీజు అవుతుందని ధైర్యం చేసి ఫీజు కట్టి పిల్లలకు యూనిఫామ్ కుట్టించి ఇచ్చాను. భారతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీరు నాకంటే చిన్నవారో పెద్దలో నాకు తెలియదు, కానీ
మనసు పెద్దదని నిరూపించుకున్నారు అని నాకు పాదాభివందనం చేసింది. కసురుకున్నాను. ఆ వచ్చే జీతంలో 2 పిల్లలతో భారతి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 5-6 నెలలు గడిచాయి. పిల్లలు 2 క్లాస్లో ఫస్ట్ వచ్చారు. నా సంతోషం అంతా ఇంతా కాదు. నేను పాస్ అయినంత సంబరంగా ఉంది నాకు. ఆ రోజు సెంటర్కి వెళ్ళినప్పుడు భారతి చిరుగులు పట్టిన పాత చీరలో కనిపించింది. భారతి, మంచివారు చెడ్డవారు వస్తారు సెంటర్కు. ఖరీదైన బట్టలు లేకపోయినా శుభ్రమైనవి కట్టుకోరాదు అన్నాను. నాకు బిడ్యంగానే ఉందండి. నాకున్నది 2 చీరలు. ఈరోజు బబ్లూకు విరోచనాలు అవుతున్నాయి. ఇందాక చీరంతా పాడు చేశాడు అన్నది లజ్జితురాలై. ఓ పర్వాలేదు అన్నాను. నేనే తొందరపడ్డానేమో. ఈ సింథటిక్స్ వచ్చాక అసలు చెరగవు బట్టలు. నా దగ్గర ఉన్నాయి. కానీ భారతి ఏమనుకుంటుందో. ఆ రోజంతా చిరుగుల వాయిల్ చీర కట్టిన భారతే నా కళ్ళ ముందు కదిలింది. నేను ఇంటికి వచ్చేసరికి భారతి పిల్లలు, మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఆంటీ రోజు రావచ్చా ఆశగా అడిగారు. తప్పక బాబు అన్నాను. మా వారు ఇవాళ అర్ధరాత్రికో వచ్చి ఉదయమే వెళ్ళిపోతారు. నాకు పిల్లలకు కాలక్షేపంగానే ఉంది. ఒకరోజు భాస్కర్ అన్నయ్య వచ్చాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. పద్మ రాలేదా అని వచ్చి కూర్చున్నాను. ఏడి మా పోలీస్ అన్నారు. పోలీసులను వెతకడానికి సిఐడిని పెట్టాలి మరి అన్నాను. పనిపిల్ల మా ఇద్దరికి టీ తెచ్చి ఇచ్చింది. శాంతి, ఈ పిల్లలు అతను కన్నుబొమ్మలు ముడిచి చూశారు. మర్చిపోయానన్నయ్య, వీళ్ళు మా కేర్ సెంటర్లో ఆయాగా చేస్తున్న భారతి పిల్లలు. తెలివితేటలు విపరీతంగా ఉన్నాయి. కానీ తండ్రి లేడు. అమ్మ పేరున మీరిచ్చే స్కాలర్షిప్ ఈ పిల్లలకి ఇవ్వకూడదు అన్నాను. ఆయన గంభీరంగా మారిపోయారు. నేను భారతి గుణగణాలు, ఆమె ఎంత అభిమానవంతురాలో చెప్పాను. మీకు ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తాను, సంతోషిస్తారు. లేవబోయాను. ఆలోచిద్దామంటూ లేచాడు అతను. వ్యాపారస్తులకు 1,00,000 తలనొప్పులు అనుకుని అతడిని సాగనంపాను. ఆంటీ ఈరోజు కొత్త చిగురు పిల్లల కార్యక్రమం చూసి వెళ్దాం అన్నారు రమేష్, సురేష్. మంచిదన్నాను. ప్రోగ్రాం అయ్యాక చీకటి పడింది. పదండి, మిమ్మల్ని పంపించొస్తాను అన్నాను. మా పిల్లలు రమ్మంటే మొత్తం కార్యక్రమం చూడకపోతే టీవీ వాళ్లకు ఫైన్ వేస్తారు అన్నట్టు సీరియస్గా చూస్తున్నారు. పిల్లలు ఏవో కబుర్లు చెప్తుంటే వింటున్నాను. మా ఇల్లు ఇదే ఆంటీ, మీరు వెళ్ళండి అన్నారు. ఒక పెద్ద మేడలో అవుట్ హౌస్లో ఒక భాగం అది. అక్కడ భాస్కర్ అన్నయ్య కారు చూసి కుతూహలంగా లోపలికి వెళ్ళబోయాను. అన్నయ్య, నీకిది న్యాయం కాదు. నేను నీ చెల్లెళ్ళని ఎవరితోనూ చెప్పలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోంది భారతి. భారతి, ఏనాడైతే నా మాట కాదని వివాహం చేసుకున్నావో ఆనాడే నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పాను. భాస్కరం గొంతు కఠినంగా ఉంది. మీరు చెప్పారు, మళ్ళీ నేను వచ్చానా, అడిగానా? సగం ఆస్తి నాకు రావాల్సింది నువ్వు అనుభవిస్తున్నావు. నేను కావాలని అడిగానా? అమ్మ పేర స్కాలర్షిప్ ఇస్తున్నానంటే దిక్కులేని వారితో నేను వచ్చానే తప్ప చెల్లెలుగా అధికారం చూపుకోవాలని రాలేదు. శాంతి అంటే మాకు అభిమానం. ఆమె మా ఇంటి ఆడపడుచు. ఆమె ద్వారా నన్ను సాధించాలని చూస్తున్నావేమో. ఎంత పొరపాటు పడుతున్నావు. ఆమెను అడగండి, నీకు చేతులెత్తి దండం పెడతాను. నా ఉద్యోగం జోలికి రాకు. 3 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ తర్వాత భాస్కర్ కారు వెళ్ళిపోయింది. రమేష్, నేను వచ్చానని అమ్మతో అనకండే, కోప్పడుతుంది అని చెప్పి ఇంటికొచ్చాను. నా తల తిరిగిపోయింది. అనుబంధాలకు అర్థం ఏంటి? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. అంతా ఉట్టిదేనేమో. అన్న ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటే చెల్లెలు దిక్కులేని దానిలాగా పరుల ముందు చేయి చాపి రొట్టెలు చేసుకొని బ్రతకడమా? మనిషిలోని దుర్మార్గుడు నియంత ఇక్కడే బయటపడతాడేమో. తను అన్నది అన్నట్టు జరగకపోతే ఎంతకైనా దిగజారుతారన్నమాట. నాపై ఇంత ఆప్యాయత కురిపిస్తున్నారు. రేపు నాకు అతనికి భేదాభిప్రాయాలు వస్తే నా పని అంతేనేమో. అశాంతిగా దొర్లాను. నా మనసులోని మాట ఎవరికైనా చెప్పుకోవాలని ఉంది. ఎవరితో చెప్పను? ఎక్కడ చెప్పను? వారం రోజులు మా వారు కంటిగా కనిపించలేదు. శాంతి, ప్రతి విషయం అంత సీరియస్గా ఆలోచిస్తే ఎందుకు పనికిరావు. టేక్ ఇట్ ఈజీ అన్నారు. కానీ భాస్కర్ అన్నయ్య ప్రతి పని నాకు కృత్రిమంగా, ఏహ్యంగా కనిపించింది. దానికి తగ్గినట్టే రమేష్, సురేష్ కూడా రావడం తగ్గించేశారు. భారతి, పిల్లలు రావడం లేదేంటి? చదువుకుంటున్నారు మేడం.
ఒకసారి మీ ఇంటికి అలవాటైతే ఎప్పుడు వస్తానంటారు అన్నది నవ్వలేక నవ్వుతూ. బళ్ళేదు కదా అన్నాను. అవుననుకోండి, ఇప్పటికే టీవీ టీవీ అంటూ గొడవ పెట్టేస్తున్నారు. రోజు అలవాటైతే కష్టం అన్నది ఇబ్బందిగా. ఎంత గుంబనంగా, ఎంత గాంభీర్యం. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉన్నాయి. అభిరుచులు కలవనంత మాత్రాన చెల్లెలు కాకపోతుందా? ఆమె అంతగా బాధపడుతూ ఉంటే నా కుటుంబం, నా స్నేహితులు అంటూ తిరగడం అన్యాయం, అక్రమం. న్యాయం, ధర్మం అంటూ ఉన్నాయని మర్చిపోతే ఎలాగా? శాంతి, నీ వాదం నీదేనా? వాళ్ళ వర్షన్ ఏంటో వినరాదు అన్నారు విసుగ్గా. నిజమే, భారతి వైపు నుండి ఆలోచించాను. వాళ్ళ వర్షన్ ఏమిటో. ఒకనాడు మర్చిపోయి అయినా తమకు ఆడపడుచు ఉందని ఇద్దరూ అనలేదు. ఎంత గొప్పవారైనా మర్చిపోతే మనుషులు కారేమో. ఈ విషయం ఎలా ఎత్తాలో అర్థం కాలేదు. అందుకే మా వారితో అన్నాను ఈ మాట. అబ్బబ్బా, ప్రతి వారి మంచి చెడలు మనకెందుకు? మనకు సంబంధించినంతవరకు సొంత అన్న కంటే ఎక్కువగా చూస్తున్నాడు. ఇంకేం కావాలి? అతని వ్యక్తిగత విషయాలు నీకెందుకు? ఈయన కసురుకున్నారు. నిజమే, కానీ కన్ను మూసినా తెరిచినా చిరుగుల చీరతో నా కళ్ళ ముందు భారతే ప్రత్యక్షమవుతోంది. ఈ విషయం జరిగాక 2 నెలలు ఊరు వెళ్ళొచ్చాం. వార్షికోత్సవాలు, ఇంటి పనులతో భారతి విషయమే మర్చిపోయాను. భాస్కర్ అన్నయ్యతో కూడా ఎక్కువగా కలిసే అవకాశం కలగలేదు. ఆ రోజు ఆఫీస్లో కూర్చున్నాను. సంవత్సరం పాపం తీసుకొచ్చింది ఒక ఆవిడ. నమస్తే మేడం. మా శ్వేతకు పునర్జన్మని ప్రసాదించింది భారతి ఆయా. రేపు శ్వేత పుట్టినరోజు. మీరు రావాలి. మీరు అనుమతిస్తే భారతిని కూడా పిలవాలి. నా అనుమతి దేనికి? మీరు అక్కడ ఆమెను అందరితో సమానంగా చూస్తామంటే పిలవండి అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. శిశు విహార్ పిల్లలతో ఏర్పడిన అనుబంధం అర్థం కాంది. నేను కనిపించగానే సంబరపడిపోతూ ఆంటీ ఆంటీ అంటూ గంతులు వేస్తారు. అందుకే శ్వేతకు ఒక బొమ్మ కొని పుట్టినరోజు నాడు వెళ్ళాను. అప్పటికే ఆ వాతావరణం అంతా కళకళ ఆడిపోతోంది. పెళ్ళి అంత ఘనంగా చేస్తున్నారు. శ్వేత తండ్రికి భాస్కర్ మంచి స్నేహితుడు. భాస్కర్ అన్నయ్య పెద్ద ప్యాకెట్ పట్టుకొని కుటుంబంతో సహా వచ్చాడు. శ్వేత తల్లి కూడా వచ్చింది. ఈ శుభ సందర్భంలో మా శ్వేత ఆరోగ్యం తీర్చిదిద్దిన భారతికి శాంతిమతి గారు తన చేతుల మీదుగా చీర బహుకరిస్తారు అని అంది. నేను లేచి భారతిని పిలిచాను. చిరుగులు పట్టి కుట్లు పడిన చీరలో బిడియ పడుతూ చీర అందుకుంది. నేను ఓరకంట భాస్కర్ వంక చూశాను. అతని మొహంలో రంగులు మారిపోయాయి. నేను వచ్చి కూర్చున్నాను. శాంతి, ఈ భారతిని ఎందుకు పెట్టుకున్నావు? ఏమైంది అన్నయ్య? ఆవిడ చరిత్ర చెప్పుకోదగ్గది కాదు. వారి చరిత్రల జోరికి వెడితే ఈ ప్రపంచంలో మనుషులే మిగలరు అన్నయ్య. ఆవిడ పిల్లల పాలిట ప్రేమమూర్తి. ఆమె శ్రద్ధాశక్తులకు నిదర్శనం శ్వేత అన్నాను కఠినంగా. అతని మొహం గంటు పెట్టుకున్నాడు. నేను అతని నోట భారతి విషయం చెప్పించాలి అని అనుకున్నాను. సాధ్యం కాలేదు. కోపం వచ్చిందా అన్నయ్య? ఆవిడ చెడ్డదే కావచ్చు. మన తోబుట్టువే ఆ స్థానంలో ఉంటే కోపగించుకుంటామా? అతని మొహం నల్లగా మాడిపోయింది. మరుక్షణం నవ్వేశాడు. మనకెందుకండి ఆవిడ తప్పొప్పులు? ఏదో ఆవిడ పడుతుంది అన్నది పద్మ. ఇద్దరూ తనకేం తెలియనట్టే నటించారు. ఆ రోజు నుంచి నాకు తెలియకుండా నా మనసు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎదురు తిరుగుతోంది. వాళ్ళింట్లో పొందే మర్యాద నాది కాదన్నట్టు, ఎవరి హక్కో నేను లాక్కున్నట్టు అనిపించింది. ఎప్పటిలాగానే వారు దీపావళి పండగకు పిలిస్తే వెళ్ళలేకపోయాను. మావారు మాత్రం వెళ్ళి మర్నాడు నాకు కావలసిన చీర తీసుకొని భాస్కర్, పద్మ వచ్చారు. ఆ చీర తీసుకోవడం బొత్తిగా నాకు ఇష్టం లేదు. ఎలా తిప్పుకొట్టాను? ఎలా? అదే అర్థం కాలేదు. ఏంటి శాంతి, మూడిగా ఉన్నావు? అన్నయ్య, ఈ చీర తీసుకోనందుకు ఏమనుకోకు. మరి నాకు వేరే వారి దగ్గర బహుమతులు తీసుకోవడం మంచిది కాదట అన్నా. మై గాడ్, ఎవరు చెప్పారు? ఎవరైనా జ్యోతిష్యుడా? అన్నయ్య, నువ్వే క్లూ ఇచ్చావు అనుకుని అతడే అని చెప్పాను. చాలాసేపు వాదోపవాదాలు జరిగాక చీర తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి శ్రీధర్ చివాట్లేశారు. నా మనసు నాది. అతను సొంత చెల్లెల్ని వదిలి నాకేదో చెయ్యడం నాకు ఎబ్బెట్టుగా ఉంది అన్నాను. నాకు బాధగానే ఉంది. స్నేహపాత్రుడు, మేమంటే ప్రేమన్నవాడు అలా దూరం కావడం. కానీ ఏం చేయను? నా ముఖంలోని బాధ గమనించారేమో. శ్రీధర్ నా దగ్గరగా వచ్చారు.
డోంట్ బీ సెంటిమెంటల్. అనుబంధాలకు అర్థం చెప్పలేమన్నారు. నిజంగా అంతేనా? రక్త సంబంధం అంటారే, దానికేం విలువ లేదా? ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులతోటి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.